శ్రోతలకు నమస్కారం. శ్రీ శోభకృతనామ సంవత్సరం 2024 మార్చి నెల మిథున రాశి ఫలితాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. మా ఛానల్ ఇదే తొలిసారిగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పెట్టండి, ఓ లైక్ కొట్టండి. మీరిచ్చే చిన్న లైకే మాకు మోటివేషన్ అవుతుంది. ఇక ఈ మార్చి నెల రాశి ఫలితాలు చూసుకున్నట్టయితే మిథున రాశికి మృగశిర 3-4 పాదాలు, అలాగే ఆరుద్ర 1-2-3-4 పాదాలు, అలాగే పునర్వసు 1-2-3 పాదాలు, ఇవన్నీ కూడా మిథున రాశి కిందకి వస్తాయి. అలాగే వీరికి ఆదాయం 2, వ్యయం 11గా సూచిస్తుంది. రాజపూజ్యం 2, అవమానం 4గా సూచిస్తూ ఉంది. వీరికి ఈ మార్చి నెల చూసుకున్నట్టయితే కుటుంబ సభ్యులతో వివాదాలు వచ్చేదానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. ఈ కుటుంబ సభ్యులతో ముఖ్యంగా వారితో వాదనలకు, అలాగే మీరు చేసే పని ఏదైనా సరే వృత్తి ఉద్యోగాలలో మీ స్థానాన్ని మీరు కాపాడుకోవడానికి చాలా కష్టపడి పని చేయాల్సినటువంటి గడ్డు కాలంగా మీకు ఇది సూచిస్తూ ఉన్నది. అలాగే ఖర్చులు కూడా మీరు తగ్గించుకోవాలి, పొదుపు చేయడం చాలా వరకు మంచిది. ఇక మీకు ఆరోగ్య విషయానికి చూసుకున్నట్లయితే ఛాతీ, గొంతు, వెన్నెముక, మోకాలు మరియు తుంటికి సంబంధించినటువంటి కొన్ని ఆరోగ్య సమస్యలను మీరు అధిగమించేదానికి ఎక్కువగా సూచిస్తున్నాయి. అంటే ఈ యొక్క అనారోగ్యాలు ఇప్పుడు ఏవైతే చెప్పున్నామో ఆ యొక్క అనారోగ్యాల నుంచి బయటపడేదానికి మీకు ఎక్కువగా అవకాశాలు సూచిస్తున్నాయి. ఇక అలాగే నక్షత్ర విషయాలకు వస్తున్నట్టయితే పునర్వసు నక్షత్రానికి చూసుకున్నట్టయితే వారికి కుటుంబం అభివృద్ధి బాగా జరుగుతుంది. ఇక ఆ తర్వాత పుష్యమి నక్షత్రం చూసుకున్నట్లయితే వారికి ఆధ్యాత్మికంగా ఉన్నతి, వాళ్ళు చేసేటువంటి ఏ పనిలో అయినా సరే ఉన్నతి స్థానాన్ని పొందేదానికి ఎక్కువగా అవకాశం ఉంది. అలాగే ఆశ్లేష నక్షత్రం వారికి వ్యాపారంలో లాభాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ధన సమృద్ధి కూడా పెరిగేదానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. వీరికి అదృష్ట సంఖ్య 5గా సూచిస్తుంది. అలాగే 1, 3, 6, 8 ఈ తేదీలు వీరికి, అంటే ఈ తేదీలు వీరికి బాగా కలిసి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అలాగే ఆదివారం, గురువారం, శుక్రవారం ఈ 3 వారాలు, అలాగే ఈ 3 తేదీలు ఇవి అన్నీ కలిసి వచ్చేటట్టుగా చూసుకుంటే మహాయోగప్రదంగా ఉంటుంది. అలా లేని ఎడల ఈ 1, 3, 6, 8 తేదీలైనా సరే, ఆది, గురు, శుక్రవారాలైనా సరే ఏదో ఒకటి మీకు ఉండేటట్టుగా చూసుకుంటే కొంతవరకు మీకు కలిసి వచ్చేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మొత్తం మీద ఈ మిథున రాశి వారు నిత్యధ్యాన శ్లోకాలు పఠించుకుంటే చాలా మంచిది.